హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, రియల్ ఎస్టేట్లో 30 ఇయర్స్ చెల్లి. రియల్ ఎస్టేట్ అనగానే ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం, కానీ 30 ఇయర్స్ నుంచి వెళ్ళి ఎన్నో వెంచర్స్ని కొనుగోలు చేపించారు. అండ్ చాలామంది మంచి మంచి ఐడియాస్, టిప్స్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్లో ఎలా ఉండాలి, ఎలాంటి ల్యాండ్ కొనాలని కూడా చాలామందికి సలహా ఇవ్వడం జరిగింది. అండ్ రియల్ ఎస్టేట్లో మాత్రం తను చాలా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఈరోజు మనతోని ఉన్నారు. అతనే డాక్టర్ నంది రమేశ్వరరావు గారు మనతోని ఉన్నారు. అండ్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటిది, అసలు ల్యాండ్ ఎక్కడ కొనాలి, తన అనుభవం ప్రకారం కొన్ని డౌట్స్ ఉన్నాయి, తనని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సార్, చూస్తే కనుక ఇప్పట్లో మనకు హైదరాబాద్ సరౌండింగ్స్లో చూస్తే అంటే నారాయణ ఖేడ్ అనగానే చాలామంది అక్కడికే వెళ్తున్నారు. రియల్ ఎస్టేట్ కూడా అక్కడికి వెళ్ళింది. ఒకప్పుడేమో యాదగిరిగుట్ట సైడ్ ఉండే, ఇప్పుడు మొత్తం నారాయణ ఖేడ్ దిక్కు మొగ్గు చూపెడుతున్నారు ప్లాట్స్ కొనడానికి. రీజన్ ఏంటి సార్ నారాయణ ఖేడ్కి ప్లాట్స్ కొనడానికి? ఇలాంటి సీక్రెట్లు మీరు ఓపెన్ ప్లాట్ఫామ్ అడిగితే ఎట్లా యాంకర్ గారు? అంటే జనాలకు తెలవాలి కదా సార్. బెల్లం ఎక్కడ ఉంటాయి, ఈగలు అక్కడ ఉంటాయి. అదే మళ్ళీ అది బెల్లం పనికొచ్చే బెల్లమా లేకుంటే పనికి రాని బెల్లమా? అది టూ ఎర్లీ టు టెల్. ఎందుకంటే మా తాతగారు ఒక సామెత చెప్పేవారు, ఫూల్స్ బిల్డ్ హౌసెస్ ఫర్ అదర్స్. ఏమంటాను, ఫూల్స్ బిల్డ్. ఎందుకంటే మీరు 2 కోట్ల ఇల్లు ఉంది బంజారా హిల్స్లో, మీరు అద్దెకిస్తే ఒక 50,000 లక్ష రూపాయలు రెంట్ వస్తుంది. ఒక ట్యాప్ పోతే పిచ్చ బూతులు తిడతాడు మనల్ని, నీకు డబ్బులు తీసుకోవట్లేదా, 50 రూపాయల ట్యాప్ లేదా 100 రూపాయల ట్యాప్, తిట్టలేదే మనం పడతాయి. అది దానికి సామెత. అది ఎందుకు చెప్తున్నానంటే, జనాలు అందరూ ఎక్కడ పడితే మనం అక్కడే పడతాం. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు అమ్ముకునేవాడు 100 స్టోరీలు చెప్తాడు, కొనుక్కునేవాడు బుద్ధి ఉండాలి కదా. చెప్పేవాడికి వినేవాడు ఎప్పుడు లోకే అంటారు, సామెత ఉంది. సో నేను అనేది ఏంటంటే, నారాయణ ఖేడ్ కావచ్చు, ఇంకొక ఏరియా కావచ్చు, అక్కడ ఏముందని చెప్తున్నారు. మీరు ఏజెంట్లు నమ్ముకొనుకుంటున్నారా? ల్యాండ్ వాల్యూ అసలు మీరు చూసుకుంటే ఫామ్ ల్యాండ్స్, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ ల్యాండ్స్, మార్కెట్ వాల్యూ 1 కోటి రూపాయలు ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 2 లక్షలు ఉంటుంది, 3 లక్షలు ఉంటుంది. ఎక్కడ పాసిబిలిటీ అండి? 2-3 లక్షలు, 5 లక్షల కంటే ఎక్కువ ఉండే 5 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటే 1 కోటి రూపాయలు అమ్ముతున్నారు. సో జనాలు అక్కడే అర్థం చేసుకోవాలి. వాళ్ళు చెప్తారు వీడియోగ్రాఫర్లో మంచి గ్రాఫిక్, రాజమౌళి గారి సినిమాలో గ్రాఫిక్స్ చూపించినట్టు చూపిస్తారు. బట్ వాట్ ఈస్ ది ఫ్యాక్ట్? ఎన్ని వందల కిలోమీటర్ దూరం ఉంది అక్కడ నెక్స్ట్ అంటే అది ఏంటంటే, వాళ్ళు ఈ వీకర్ సెక్షన్స్, బిలో పవర్టీ లైన్, అయితే ఎల్ఐజీ, హెచ్ఐజీ, ఎంఐజీ అని ఉన్నాయి. లోయర్ ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, హైయర్ ఇన్కమ్. సో లోయర్ ఇన్కమ్ ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే, మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు, బిల్డర్ పేరు చెప్పను సార్, 600 గజాలు 3 లక్షలకు 4 లక్షలు ఇస్తాను. 600 గజాలు అంటే గజం ఎంత పడిందండి? 100లో పడింది. అంటే ఈజ్ ఇట్ పాసిబుల్? 100 కోట్ల పక్క ఎకరం అంటున్నాం, నేను 300-400 ల్యాండ్ ఇస్తాను అంటే ఎక్కడో 400 కిలోమీటర్ దూరంలో చెప్తున్నాడు. అక్కడ ఎవరు, ఆ బిల్డర్ ఎవరు, ల్యాండ్ ఎవరు, సర్వే నెంబర్ ఏంటి? ఇప్పుడు బిల్డర్కి ఒక లెక్క ఉంటుందండి. మనం ల్యాండ్ అమ్మేటప్పుడు ఒక లెక్క ఉంటుంది. ప్లాటింగ్ ఒకళ్ళు వెంచర్ తీసుకుంటే కనుక 35 to 40% ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. ఏ వెంచర్కైనా బ్రేకప్ ఇస్తున్నాను, 35 to 40% ల్యాండ్ కాస్ట్ ఉంటుంది. ఒక 15% డెవలప్మెంట్ కాస్ట్ ఉంటాయి, అంటే రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ. ఒక 10 to 15% మార్కెటింగ్ కాస్ట్ ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఏజెంట్లకు ఇచ్చేది. ఒక 10% బ్యాంక్ అప్పు చేస్తారు, అంటే ఇంట్రెస్ట్ 2 years 3 years చేస్తారు. ఇంకొక 10-15% ప్రాఫిట్. సో నేను మొన్న ఒక వీడియోలో కూడా మాట్లాడాను, ఒకటే రోడ్లో వెంచర్ పక్కన ఉంటే రేట్లు వేరు ఉంటాయి. అక్కడ 2 రీజన్స్ ఉండొచ్చండి. ఒకటి నిజంగానే ఆయన కరెక్ట్ అయి ఉండొచ్చు. రెండోది, పక్కనే ఒక వెంచరు 35,000 per yard అమ్ముతున్నాడు. అదే రోడ్లో ఒక 300-400 మీటర్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఆయన 20,000కి అమ్ముతున్నాడు. ఇప్పుడు బయ్యర్ ఎక్కడ కొనుక్కుంటాడు? 20,000 దగ్గర కొనుక్కుంటాడు. కానీ కొనే ముందు ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు నారాయణ ఖేడ్ అవ్వచ్చు, ఇంకా XYZ ప్లేస్ అవ్వచ్చు, ఆయన పక్కనే 35,000కి అమ్ముతున్నాడు, నీ 20,000కి ఎందుకు ఇస్తున్నాడు? ఈయన చేసే పని అంటే ఒక ప్లాట్ 3కి అమ్ముతాడు. మీకు తెలియదుగా, ఆ 15,000కి అమ్మినా ఆయనకు లాస్ లేదు, అది మనకు తెలియదుగా. సో ఆల్వేస్ స్టాండర్డ్ బిల్డర్స్ ఎవరు చేయరండి. నేను చెప్పేది అప్కమింగ్ బిల్డర్స్, కొత్త బిల్డర్స్, కొద్ది డబ్బు మీద వ్యామోహం ఉండి, రాజకీయంలో పదవి వ్యామోహం ఎట్లా ఉంటుందో, బిల్డర్స్ బేసిక్గా స్వతహాగా మంచి వాళ్ళండి. వాడు ఎవడో చీట్ చేస్తాడు, వీడు లాస్ అయింది కాబట్టి వీడు ఇంకొకటి చీట్ చేస్తాడు, అది చైన్ సర్కిల్. ఆ సీక్రెట్ని కనుక్కోవాలి. అసలు రియాలిటీ ఏంటి, ఎందుకు తక్కువకి ఇస్తున్నారు కదా వెళ్ళిపోతే, ఫ్రీగా వస్తే ఫైనల్ తాగినట్టు ఉంటుంది. అలా తాకూడదు, మనం చెక్ చేసుకోవాలి. ఫ్రీగా వచ్చిన కరెక్ట్ అయిన క్వాలిటీ, సకాన్ని సగం రేటు తేడా అంటే ఏదో ఒక రూపాయలు ఉంటుంది. ఎవరైనా నష్టానికి అమ్ముతారా? మీరు అమ్ముతారా? సో నేను నారాయణ ఖేడ్ వచ్చి అట్లా చాలా ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడో ఫామ్ ప్లాట్స్ అనేది ప్రకాశం డిస్ట్రిక్ట్లో కనిగిరి ఏదో ప్లేస్ ఉంది, అక్కడ కూడా చాలా పోతున్నాయి. కనిగిరి అని ఉంది, అక్కడ ఎకరం 5-6 లక్షలు దొరుకుతుంది. బిల్డర్ 30-35 లక్షలు అమ్ముతున్నాడు. ఏది కొంచెం గోడ కట్టేసి, కొద్ది మొక్కలు నీట్గా వేసి, కొద్దిగా స్విమ్మింగ్ పూల్ ఇచ్చి ఎంత అవుతుందండి? 5 లక్షలు 30 లక్షలు అవుతుందా? మనం కొన్నంతకాలం వాళ్ళు అమ్ముతారండి. సో నా సజెషన్, నా అడ్వైస్ ఫర్ ఏంటంటే, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. ఇది ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళకి వర్తించదు, ఎవరైతే పాటించారో, ఎస్పెషల్లీ మనం మాట్లాడేది ఇన్వెస్టర్ యాంగిల్లో మీరు అడిగారు కాబట్టి,
సిటీకి ఎంత దూరం వెళ్ళినా పర్వాలేదు, బట్ దూరం లేక అక్కడ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి అంతకుముందు వీడియోలో కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు ఏదో అమ్ముతున్నాడు, మా ఫ్రెండ్ కొన్నాడు, మా బావ కొన్నాడు అని కొనొద్దు. మీరు సాటిస్ఫై అవ్వండి, మీరు వెళ్ళి చూడండి, మార్కెట్లో సర్వే చేసుకోండి. నేను చెప్పవసరం లేదు. ఇప్పుడు మనం ఏదైనా ఐటమ్ కొనుక్కోవాలంటే 2-3 షాపులు తిరుగుతాం కదా, ఒక వాషింగ్ మిషన్ ఒక ఏదో చూస్తాం. సో ఈ కనిగిరీలు ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఏం చెప్తున్నా 30 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. 30 సంవత్సరాల దాకా ఎవరు ఉంటారు ఎవరు లేరు అనేది ఎవరికీ తెలియదు. ఎస్పెషల్లీ కరోనా వచ్చిన తర్వాత నిన్న చూసినట్టు వాడు కనిపించట్లేదు. సో ప్రస్తుతం టెంపరీగా బాగున్నా లాంగ్ టర్మ్లో అది వర్కౌట్ కాదు. సో అంత దూరం వెళ్ళి అన్ని వేలు అన్ని లక్షలు ఇచ్చి కొనుక్కోవడం అనేది యూ హావ్ టు రీథింక్. సో నారాయణ్ ఖేడ్ ఈజ్ నాట్ బ్యాడ్, నారాయణ్ ఖేడ్ ఈజ్ గుడ్, బట్ హూ ఈజ్ ది డెవలపర్, వాట్ ఈస్ ది ప్రాజెక్ట్, వాట్ ఈస్ ది ఎమ్యూనిటీస్, వాట్ ఈస్ ది సర్వైవింగ్ అంటే మార్కెట్ గోయింగ్ రేట్, అవి చూసుకొని కొనుక్కుంటే బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇన్వెస్టర్కి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.